ఇవాళ బ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు స్ట్రాబెరీ పికింగ్ అనమాట. ఈ రోజు నేను నా ఛానల్ గురించి లిటిల్ ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. నా ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డైట్ ప్లాన్స్, ఇంకా డే టు డే బ్లాగింగ్ ఇలా రకరకాల ముచ్చట్లన్నీ ఉంటాయి. ఇంకెందుకు లేటు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. ఇవాళ బ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు స్ట్రాబెరీ పికింగ్ అనమాట. మా స్టేట్లో మా ఇంటి దగ్గరలో వాట్స్ బెర్రీ ఫామ్ అని ఉంది నియర్గా. సో దానికి వెళ్తున్నాము. ఇంకా ఆన్ ద వేలో వాల్మార్ట్ ఉంటే ఆగాం అనమాట కిడ్స్ కోసము. ఎందుకంటే క్యాబ్స్ అవి తీసుకుందామని. బయట అయితే మాత్రం చాలా సన్నీగా ఉందండి. ఇంకా నిత్య, ఆర్ ఎగ్జైటెడ్ గో టు స్ట్రాబెరీ ఫామ్? షీ సో ఎగ్జైటెడ్. లెట్స్ గో టు ద బెర్రీ ఫామ్. వచ్చామండి. ఇదే వాట్స్ బెర్రీ ఫామ్ అనమాట. ఎంట్రన్స్లో ఏంటంటే స్టోర్ ఉంటుంది. స్టోర్లో ఏంటంటే వీళ్ళు పండించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి సేల్ చేస్తారనమాట ఇక్కడ. ఇంకా వాటితో తయారు చేసిన జెల్లీస్, జామ్స్ అవి కూడా సేల్ చేస్తారు. ఇంకా ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. నాకు ఫ్రెష్గా అనిపించింది. ఇంకా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట అక్కడ ఆ స్టోర్లోని. ఇంకా ఎంట్రన్స్లో ఏంటంటే నర్సరీ కూడా ఉందండి. చాలా బాగుంది. ఎన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది నర్సరీ అయితే. బాగా ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం భలే నచ్చుద్దండి. వాళ్ళకి నచ్చిన ప్లాంట్స్ అవి కొనుక్కోవచ్చు అనమాట. ఎంట్రన్స్లో నర్సరీలో చాలా ఎన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా నర్సరీ అంతా చూసేసాక ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే కిడ్స్ కోసం కొన్ని గేమ్ ఏరియాస్ ఉన్నాయి అనమాట. అంటే ప్లే ఏరియాస్ పెట్టారు ఇంకా కిడ్స్ కోసం. ఇంకా పెద్దవాళ్ళ కోసం ఏంటంటే సిట్అవుట్ ఏరియాస్ కూడా ఉన్నాయి చాలాను. మధ్యలో మన ఫామ్ అంతా తిరిగి రెస్ట్ తీసుకొని కూర్చోవడానికి అట్లాగా. ఇంకేంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ అది కూడా సేల్ చేస్తారనమాట. వాళ్ళది ఓన్ ఫామ్ బేస్డ్ది, ఇంకా ఆర్గానిక్ది అనమాట. ఇంకా ఎంట్రన్స్లో క్యాటిల్ ఫామ్, చిక్ ఫామ్స్ అవి కూడా ఉన్నాయి. ఆ చిక్స్ అవి ఆర్గానిక్ చిక్స్ అవి కూడా అమ్ముతారు. ఇక్కడ ఏం ఫామ్స్ ఉంటాయో అన్నీ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఏమేమి పంటలు పండుతాయి అవన్నీ. ఇక్కడ ఏంటంటే సీజనల్ బట్టి పికింగ్స్ ఉంటాయి. నేను ఎంట్రన్స్లో ఏంటంటే బ్లూబెర్రీ ఫామ్స్ చూశాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే స్ట్రాబెర్రీ ఫామ్స్ ఉన్నాయన్నమాట. బ్లూబెర్రీ పికింగ్ కూడా చేసుకోవచ్చు మనము. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ మనకి ఎన్ని కావాలి దాన్నే మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. పిక్ చేసుకొని అవే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. కిడ్స్కి అయితే మాత్రం భలే ఫన్గా అనిపించింది. ఎండ అయితే మాత్రం వాయించి కొట్టింది. ఆ రోజు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఇంకా పర్లేదు, కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ప్లే ఏరియాస్ అవి కూడా ఉన్నాయి కాబట్టి. నాకు కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా అమెరికాలో స్ట్రాబెర్రీ పికింగ్ ఎట్లా ఉంటుందో చూసేసి ఎంజాయ్ చేయండి వీడియో చూసి. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్ని డైరెక్ట్గా వస్తాయి. నేను కొన్ని రీల్స్ తీసుకుని ఎంజాయ్ చేశాను లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.